దేవుని స్వరం వినాలి, విన్న దాని ప్రకారం పాటించాలి. ఈ రెండు చేస్తున్నప్పుడు త్యాగం ఖచ్చితంగా జరుగుతుంది. త్యాగం నొప్పి కలగజేస్తుంది. తండ్రికి నొప్పి కలిగింది యేసుక్రీస్తు ప్రభును సిలువలో చంపుతుంటే, యేసుకు నొప్పి కలిగింది నా పాపం ఆయన మీద పడింటే, పరిశుద్ధాత్మ దేవుడికి నొప్పి కలిగింది తన ప్రియమైన స్నేహితుడు సిలువలో దొంగల మధ్యలో వేలాడుతుంటే అందరికీ నొప్పి కలిగింది. అందుకే నీకు రక్షణ వచ్చింది, అందుకే నీకు మేలు కలిగింది, అందుకే నీకు పరలోకం దొరికింది, అందుకే నీకు నరక విమోచన కలిగింది, అందుకే నీకు నిత్య జీవం వచ్చింది. ఈ లోకములో నిజమైన దేవుడు దొరికాడు. నువ్వు వినకుండా దేవుని స్వరాన్ని, నువ్వు పాటించకుండా, నువ్వు త్యాగం చేయకుండా ఇంకొకరికి సువార్త వెళ్ళదు. దేవుని స్వరం వాక్యము ద్వారా, సేవకుల నోటి ద్వారా నువ్వు వింటున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో దాన్ని పాటిస్తున్నప్పుడు, నువ్వు త్యాగం చేయగలుగుతున్నప్పుడు నువ్వు భక్తి చేస్తున్నావని అర్థం.